సార్ ఇప్పుడు మీరే చెప్పారు నాకు ఇందాకలో. ఏదైతే మనం సఫిషియెంట్ సాలరీ మనం సంపాదిస్తున్నాం ఇండియాలో. కానీ వేరే లోన్ యాప్స్ మీద కానీ, క్రెడిట్ కార్డ్స్ మీద కానీ, పర్సనల్ లోన్స్ మీద కానీ మనం డిపెండ్ అవ్వాల్సొస్తుంది. సో ఇది దేనివల్ల రీజన్ అని అంటారు? యెస్. నిహాల్ గారు మీరు చెప్పినట్లుగా హ్మ్. ఎవ్రీవన్ ఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. యెస్. యెస్. బట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. వై? బికాస్ నోబడీ హ్యాస్ టేకింగ్ పర్సనల్ ఫైనాన్స్ యాస్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. వాళ్ళకి డబ్బుకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా వాళ్ళు కాన్షియస్‌గా ఉండట్లేదు. వాళ్ళ డిసిషన్స్ అన్నీ కూడా అన్‌కాన్షియస్‌గానే తీసుకోవడం వల్ల పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదు. ఒక సైకిల్‌లా జరుగుతుంది అంతే. ఎలా? ఇన్‌కమ్ వస్తుంది, ఖర్చు పెట్టేస్తున్నారు, మళ్ళీ ఇన్‌కమ్ వస్తుంది, మళ్ళీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్‌గా లోన్ పైన డిపెండ్ అవుతున్నారు, క్రెడిట్ కార్డ్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అంతేగాని ఫ్యూచర్ మనీ గోల్స్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే ఎలా నేను నా యొక్క లైఫ్ డిజైన్ చేసుకోవాలని ఎవరు కూడా ప్లాన్ చేసుకోవట్లేదు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళ దగ్గర అవగాహన లేక, లేకపోతే వాళ్ళు సంపాదించే డబ్బుందో, ఆ డబ్బుని చూసి ఎక్కువ ఖర్చు పెట్టాలనే యోచనలో ఉన్నారంటారు. ఈ విషయంలో అలా ఎందుకు జరుగుతుంది? కంప్లీట్లీ బిహేవియర్ ప్యాటర్న్. అవునా? ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయి కొన్ని. ఏంటి? మనం చూస్తుంటాం. నాకు జాబ్ రాగానే నేను ఒక యాపిల్ ఫోన్ కొనుక్కోవాలి, నాకు ఒక సంపాదన రాగానే నాకు మంచి బుల్లెట్ బైక్ ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో ఫస్ట్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? అలా స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది? వెంటనే వాళ్ళు సేవింగ్స్ పైన వెళ్ళకుండా వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకని? ఎవరు కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనేది చెప్పట్లేదు. ఎక్కడ కూడా ఒక జాబ్ సంపాదించినటువంటి వ్యక్తి తన యొక్క ఉద్యోగంలో వచ్చేటువంటి సాలరీని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే విషయం ఎక్కడైనా చెప్తున్నారండి? ఎక్కడ చెప్పట్లేదు. స్కూల్స్‌లో చెప్పట్లేదు, కాలేజెస్‌లో చెప్పట్లేదు, పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. పేరెంట్స్ డబ్బు విషయాలకు వచ్చే వరకు నీకెందుకు నాన్న డబ్బులకు సంబంధించి మేము చూసుకుంటాంలే, మేమే వచ్చి ఫీజు కడతాము, మేమే వచ్చి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఆ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎక్కడ చెప్పబడట్లేదు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఈరోజు లాయర్స్, డాక్టర్స్, ఇంజినీర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బును మేనేజ్ చేయలేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్‌లలో. టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి లాడ్జ్‌లో రూమ్ తీసుకొని సూసైడ్ చేసుకునేటువంటి సందర్భాలను చూస్తున్నాం. అంటే కారణం ఏంటి? ఎవ్రీబడీ ఈస్ గెట్టింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ దే ఆర్ నాట్ మేనేజింగ్ వెల్.